నమస్కారం ఎల్పీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేను ఎవరికీ లంచం ఇవ్వలేదు. పాస్టర్ ఏలియా మెంగ్ వెల్లడి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో పాస్టర్ తన ఇంటి నిర్మాణ విషయంలో ఎవరికీ లంచం ఇవ్వలేదని పాస్టర్ ఏలియా మెంగ్ వెల్లడించారు. తన ఇంటి విషయంలో కమిషనర్ లంచం అడిగాడని, కమిషనర్ వారి అసిస్టెంట్ను పంపించాడని, వచ్చిన ఆరోపణలు అన్ని అబద్ధమని, తన ఇంటి నిర్మాణ విషయంలో విలేకరి ఆగా సురేష్ కానీ, కమిషనర్ కానీ, చైర్పర్సన్ కానీ ఎవరూ లంచం అడగలేరని, నేను ఎవరికీ లంచం ఇవ్వలేదని, అలాగే తన చర్చి సభ్యుడు మున్సిపల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి ఉద్యోగం ఊడడానికి కారణం తను చేసిన తప్పులేనని, ఎవరి వల్ల ఉద్యోగం పోలేదని, దానికి విలేకరి ఆగా సురేష్ కారణం కాదని పాస్టర్ ఏలియా మెంగ్ ఆదివారం తన సంఘం సాక్షిగా ఒప్పుకున్నాడు. ఆయన ఎన్ని తీసుకున్నాడు, నేను ఎన్ని తీసుకున్నాడు, కౌన్సిలర్ ఎన్ని తీసుకున్నాడు, ఇలాంటి అబ్బా పుట్టినాయి కనుక ఇవన్నీ కూడా దయచేసి గమనించండి. మరొకసారి రిపీట్ చేస్తున్నా, ఆ దినం కూడా నేను చెప్పాను ఇంతకు ముందు, మరి ఇప్పుడు కూడా చెప్తున్నా. మరి ఇటువంటి ఆత్మీయ సందర్భంలో నేను ఎవరికి కూడా ఈ లంచం ఇవ్వలే, కమిషనర్ ఇవ్వలే, చైర్పర్సన్ ఇవ్వలే, మరి ఆగా సురేష్ కూడా ఇవ్వలే. మరి కమిషన్ ఇంకా సభ్యులు కూడా ఎన్ని లక్షలు తీసుకున్నారో అని పుకారు చేశారు. కానీ వాళ్ళు కూడా నేను న్యాయపతి ఇవ్వలేను. ఇలాంటి అమ్మాలు పుడతా ఉంటాయి, మంది ద్వారా మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి కనుక మరి గమనించండి. నేను ఎవరికి కూడా ఏది ఇవ్వాలి. మరి మన అసత్యమైన డాక్టర్ గజాన్ని వాళ్ళు మరి కూర్చుని మనం ఎంతో ప్రేమతో అందరినీ కూర్చుని పెట్టి అది సెటిల్ చేశారు. మరి వారి ద్వారా సెటిల్ అయినందుకై దేవుని నేను ఎంతగానో శుద్ధిస్తున్నా. మరి దేవునికి స్తోత్రం. ఒకసారి పని మొదలు కావాలని ఎంతో హృదయపూర్వకంగా కోరుతున్నా. అంతేకాకుండా శేఖర్ విషయం నేను చెప్తున్నాను. శేఖర్కు పని దొరకాలని ఎన్నో మాత్రం నేను రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను, కానీ ఆయన పని ఆకాశేశ్వర నీతి అన్నట్టు అట్లా అనుకోలేదండి. అక్కడ మీ తర్వాత తెలిసి కొన్ని విషయాలు కనుక ఆయన కూడా పని తిరిగి రావాలని హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. పాస్టర్ గారి విషయంలో జరిగినటువంటి ఇంటి నిర్మాణం నిలిపివేయడం విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని పాస్టర్ గారు చెప్పింది. అయితే ఇది మొదల జరిగితే బాగుండేది. ఎందుకంటే పాస్టర్ గారు కొంచెం తొందరపడ్డట్టున్నారు. అయ్యగారికి చెవులు నింపేటోళ్ళు కూడా చాలా వరకు చెవులు నింపుతూనే ఉన్నట్టున్నారు. వాస్తవంగా దాంట్లో జరిగింది ఏంటి అని అంటే, పాస్టర్ గారి కోపం ఉంటుంది, ఉండదని కాదు. దాంట్లో జరిగింది ఏంటి, పక్క వాళ్ళు డిస్టర్బెన్స్, వాళ్ళ జాగాను ఏదో ఆక్రమించి కట్టిళ్ళు, సెట్ బ్యాక్ లేకుండా కట్టిళ్ళు, ఇంకోటి ఏంటంటే కిక్కిల వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ పెట్టడంతో అమ్మగారికి కాల్ చేసి ఫోన్ చేసి నేను చెప్పడం జరిగింది. అమ్మ కంప్లైంట్ పెట్టిళ్ళు, ఇట్లా కంప్లైంట్ వచ్చింది, మీకు 2-3 సార్లు నోటీసులు వచ్చినాయంటే మీరు రాకపోతే బాగుండదు అని చెప్పినప్పుడు అయ్యగారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తుండు, మాట్లాడతాడు అని చెప్పేసి అన్నప్పుడు మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే కాంప్రమైజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నప్పుడు కొన్ని విషయాలు నేను చెప్పిన, ఏ విధంగా కాంప్రమైజ్ కావాలి, ఏం చేయాలి, అవసరమైతే మీకు కొందరు పెద్దల్ని కూడా అప్పగిస్తా అని అన్నాను. అనడంతో అమ్మగారు అయ్యగారికి కాల్ చేశారు, లేకపోతే అయ్యగారికి కాల్ చేశారు. ఏం జరిగిందో అక్కడ కొంచెం వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో మిస్గైడ్ చేసి పాస్టర్ గారిని. అయితే దీంట్లో ఏం లేదు, అయ్యగారు ఆధార్ అన్నాడు, వాక్యం చెప్పిండు, ఆ వాక్యం చెప్పిండు, వాక్యంలో కమిషనర్కి లంచాలు ఇచ్చినట్టు, లేకపోతే ఎవరు వ్యతిరేకంగా ఇస్తున్నట్టు ఆ రకంగా చెప్పడం జరిగింది. అంటే లోపల ఆవేశం, ఎందుకంటే అంత పెద్ద ఇల్లు ఆగిపోతుంది అని అంటే ఎవరికి కూడా హృదయం ఒప్పదు, అది ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎవరో చెప్పిన మాటలతోని అయ్యగారు అట్లా చెప్పడం జరిగింది. కానీ దీంట్లో ఏమైంది అని అంటే, ఈ 8 నెలల కాలంలో ఎవరెవరు ఏదో రకంగా అయ్యగారికి నింపడం, లేకపోతే నాకు నింపడం, ఇవన్నీ చేస్తూ నా కుటుంబాన్ని మొత్తానికి శాశ్వతంగా దూరంగా ఉంచాలి సంఘానికి అని చెప్పేసి కంకణం కట్టుకున్నట్టున్నారు. మొత్తానికి దూరంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేశారు. 8 నెలలు అవుతుంది సంఘానికి. అంటే నా బాధ ఏంటి అని అంటే, చెప్పేవాళ్ళు మంచిగానే ఉన్నారు, వినేవాళ్ళు మంచిగా ఉన్నారు, మధ్యలో నేను బదనమైన. ఇక్కడ కాదు, జగిత్యాల జిల్లా మొత్తం నేను బదనమైన. ఎక్కడ చూసినా ఇదే విషయం. పాస్టర్ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నమాట, పాస్టర్ ఇల్లు పని చేయకుండా. మొన్న కూడా ఒక రాజకీయ నాయకుడు ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు ఆ చామచెట్టు కింద కూర్చొని ఒక వ్యక్తి చెప్తుండట, నా ఉద్యోగం పోయింది, పాస్టర్ ఇల్లు ఆపట్టిండు, చేసిండు అని చెప్పేసి. పాస్టర్ గారికి అర్థమై ఉంటుంది మొన్న వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఉద్యోగం పోయింది, ఇల్లు ఎందుకు ఆగింది అనేది కూడా మధ్యవర్తులు మాట్లాడి అక్కడ ఏం జరిగింది అన్న విషయం కూడా చెప్పడం జరిగింది.
ఎవరి వల్ల నా వల్లనైతే ఎవరు ఉద్యోగం పోలేదు. నేను ఒకరికి అన్నం పెట్టేవాడిని కానీ ఒకరికి సున్నం పెట్టేవాడిని కాదు. నా వల్ల నలుగురు బాగుండాలని కోరుకునేవాడిని కానీ నలుగురు నష్టపోవాలని కోరుకునేవాడిని కాదు. నా తండ్రి నేర్పలేడు, నాకు వాక్యం బోధించినటువంటి పాస్టర్ గారు కూడా నేర్పలేదు. కానీ దీనివల్ల ఏమైంది అని అంటే అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలలో వాళ్ళే తీసేసి వాళ్ళే చెప్పారు, వాళ్ళే చెప్పడం జరిగింది ఈ విషయాలలో తీసేస్తున్నామని. దాన్ని నా మీద రుద్ది నన్ను ఏదో బదనాం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుని నన్ను ఏదో మొత్తం బదనాం చేసి ఇప్పుడు పాస్టర్కి నాకు సంఘానికి నాకు విడదీసి ఇన్ని రోజులు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ ఎన్ని రోజులు ఉండదు, నిజం అనేది ఎన్ని రోజులు రాగదు. ఇప్పుడు అన్నగారి ద్వారా చైర్మన్ రాఘవేంద్ర సుజాత, డాక్టర్ సత్యనారాయణ సార్ గారి ద్వారా ఈ విషయం అన్నది ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. నిజాన్ని ఎప్పుడు కూడా దాచడానికి ప్రయత్నం చేసినా కూడా ఏ రోజు కూడా ఇది కాదు. నాకు ఇంకో బాధ ఏంటంటే అయ్యగారి విషయంలో సరే సంఘమంతా బాధ ఉంటుంది, కానీ మొత్తానికే మాట్లాడడం పనిచేసి ఒక వ్యక్తిని దోషిగా, ఒక నిందితుడిగా, ఒక హంతకుడిగా చూస్తూ నా ముందడికైతే వెళ్తున్నాను మల్కరియాకి చాలా హృదయం వస్తున్నా. నాకన్నా ఎక్కువ నా తల్లి బాధపడుతుంది. వీటితో కొందరితోనైతే 30-35 ఏళ్ళ సహవాసం చేసి సంఘానికి దూరమైన వాళ్ళు కూడా రాలేదు. ఒక్క వారం రాకపోతే నన్ను గతించిన వాళ్ళు నాకు అంటగట్టబడ్డారు, నాకే ఉన్నారు, మీరు రాకపోతే నాకు శిక్ష అన్నోళ్ళు 8 నెలల నుండి నేను సంఘానికి రాకపోతే వాళ్ళకి ఏ శిక్ష జరుగుతలేదని నేను ఇప్పుడు అడుగుతున్నా. నా హృదయం వచ్చుకుంటుంది. ఎందుకు రాలేదని చెప్పేసి నన్ను నిలదీయడం లేరు, అడిగడం లేదు. కానీ దీంట్లో మాత్రం మళ్ళీ నిప్పు రాజేయడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. సరే నా తల్లి మొహం అన్న చూడలేరా? నా తల్లి మీతో 35 ఏళ్ళు సహవాసం చేసింది కదా, నా తల్లి మొహం ఎందుకు చూడలేరు? నా తల్లి నచ్చి ఎందుకు సంఘానికి రమ్మనలేరు? నీ కొడుకు నష్టం వైపు ఓదబోది నువ్వు రా అని చెప్పి అనలేరు. నేను దొంగనన్నప్పుడు నన్ను నిలదీసి నన్ను పక్కకి అయినా ఉండదు, నా తల్లిని తీసుకొచ్చుకొని ఉంటుంది కదా, అట్లా ఎందుకు చేయలేరు? అంటే మీ వల్ల నా తల్లి ఎంత బాధపడుతుంది. ఒక నెల రోజులు జ్వరం వచ్చి పడుకున్నాను ఈ ఒక్క విషయం వల్ల. నెల రోజులు ఇక్కడ ఉన్న అన్నాలందరికీ తెలుస్తున్నారు, వచ్చిన అన్నాలకు వారానికి ఒకసారి జ్వరం. నాకు ఎప్పుడైతే ఈ మాట వింటున్నానో పాస్టర్ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నామట, ఇలా పట్టినామట, ఇట్లెందుకు చేసినామని అంటే నేను పొద్దున బయటకు వచ్చిన మధ్యాహ్నం పోయి నేను జ్వరం వచ్చి పడుకున్నాను. అట్లాంటి సిచ్యువేషన్ నుండి ఈరోజు అన్నవాళ్ళు వీళ్ళంతా నాకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే నువ్వు అవన్నీ మర్చిపోయి ఏదో ఒక రోజు మార్చిపోతాయి అని చెప్పి దయచేసి పాస్టర్ గారు చెవులు నింపడానికి ప్రయత్నం చేయగలరు. నేను నేను వస్తా రాను, అది నా అభిప్రాయం, నా అంతరాత్మకు తెలుసు నేను రావాలా అన్నది. కానీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రము పాస్టర్ గారు చెవుని ఊకే కోరుకుంటూ ఉండకండి. ఎందుకంటే వారికి ఏం తెలియదు, దైవగ్రంథం తప్ప, దైవగ్రంథంలో ఉన్న మాట చెప్పడం తప్ప ఎవ్వి కూడా తెలియదు. నేను చూస్తున్నా అయ్యగారు ఒకటి బైబిల్ చదువుతాడు, బైబిల్లో ఉన్న వాక్యమే చెప్తాడు, లోకానుసారం ఏది కూడా మీకు బోధించాడు. నాకు తెలుసు ఆ విషయం. కానీ ఆ రోజు పొరపాటు ఏంటి అని అంటే ఏదో చెప్పిన విషయంతో సురేష్ ఏదో చేస్తుండు, తనకు అన్యాయం చేస్తుండు, నా దగ్గర ఉన్నాడు కదా, నా దగ్గర పెరిగినోడు కదా అని చెప్పేసి ఆ రోజు మాట జారి మాట చెప్పాడు తప్ప దాంట్లో కావాలని చెప్పింది ఏది లేదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అయ్యగారు చెవులు నింపడం ద్వారానే జరిగింది. ఇకనైనా చెవులు నింపడం బంద్ చేయండి. ఎందుకంటే అయ్యగారు ఇల్లు అంత పెద్ద ఇల్లు 1,00,000 రూపాయలు కట్టుకొని ఉన్న నాకన్నా ముందంటే నా వల్లనే ఎన్నో ఇల్లు కూర్చుని ఉన్నాయి. అంటే మా వల్ల, మా విలేకరుల వల్ల, మేము రాసిన వార్తల వల్ల అక్రమ కట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ అయ్యగారు అంతా ఎంత శ్రమ కూర్చుండు, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు, నేను ఇటువంటి జీవితాన్ని అనుభవించిన గుడిసెలో ఉన్న నా ఇంట్లో నేను వెళ్తున్నప్పుడు కప్పలు వచ్చినాయి, ఏమంటారు వానపాములు వచ్చినాయి, నా తల్లి కంప పోసింది అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్తుంటాడు. అంతా కష్టపడి అంతా ఇల్లు కట్టుకుంటాడు. మీరు ఎవరు కూడా చెవులు నింపి వారిని నాశనం వైపు అయితే నడపకండి. ఎందుకంటే ఆ ఇల్లు కూలినట్టయితే కొన్ని లక్షల రూపాయలు నష్టం. కానీ ఇప్పటిదాకా నేను కూడా నాకు ఎంతో మంది చెప్పిళ్ళు నేను ఇది ఎట్లా చేస్తున్నప్పుడు నేను చాలా అనుకున్నా, నోటీసులు పంపించాలని అనుకున్నా, ఇంకా వాళ్ళ వార్తలు రాయాలనుకున్నా, ఇంటి విషయంలో ఆ ఇల్లు పని ఆగదు అనుకున్నా. కానీ నాకు కూడా దేవుడు ముట్టుతూ ఉంటాడు, అద్దు ఆపు, ఏదో రోజు నిజం అనేది బయటపడుతుంది, మీరు అందరూ కలిసి ఉంటారని. అదే రకంగా అన్న చొరవ ద్వారా, మా తోటి విలేకరుల చొరవ ద్వారా డాక్టర్ సత్యనారాయణ గారు మధ్యలోకి వచ్చి మా మధ్యలో సయోధ్య గురించి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పక్క వాళ్ళతో కూడా మాట్లాడేళ్ళు, వాళ్ళు కూడా గోడ పెట్టుకొని మళ్ళీ పని చేసుకొని అని చెప్పి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారు. పాపం వాళ్ళకి ఎంతమంది చెవులు నింపారు, మన దగ్గరకు వచ్చి వాళ్ళకి ఎంతమంది చెవులు నింపారు, పాపం వాళ్ళని కూడా చాలా మంది మిస్గైడ్ చేసి ఉంటారు. అందుకోసం వాళ్ళు కూడా పాపం ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ బోధ విని ఇక్కడ పైసలు తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు.
మా సహకారాన్ని ఉన్నాడు ఎన్నోసార్లు సండే స్కూల్కి వచ్చినట్టు మా నాయ గారితో చెప్తుండ్రు. అంటే వాళ్ళు కూడా చేసేటోళ్ళు కాదు, ఎవరో మధ్యలో ఉండి ఇదంతా నటించున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు కాంప్రమైజ్ అయిండు. రేపటి నుండి కూడా పన్నే నడుస్తుంది. కొంచెం దయచేసి చెప్పండి, ఎవరు కూడా మీ సంఘం నుండి విడిపోయేటట్టు చేయకండి. ఇదే నచ్చినది. ఎందుకంటే నా కుటుంబం ఎంత బాధపడ్డది అంటే ఇంత ఆవేదనతో చెప్తున్నా. నా తల్లి చాలా బాధపడ్డది. నా తండ్రి చనిపోయే ముందు అన్నాడు నువ్వు సంఘాన్ని ఇచ్చబెట్టావు అని. కానీ ఈ రోజు సంఘాన్ని ఇచ్చబెట్టే పరిస్థితి మీ వల్ల వస్తుందని నేను అనుకోను. అది ఎవరికో అర్థమయ్యేటోళ్ళకి అర్థమై ఉంటుంది. ఏదైనా తప్పు మాట్లాడి ఉంటుంటే క్షమించండి. అయ్యగారు కూడా మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీరు కొంచెం ప్రార్థన చేద్దాం. అందరు తల వచ్చాడు. పరిశుద్ధుడా ప్రేమగా తండ్రి, సురేష్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు మా 8 నెలలు సంఘానికి కొరకు ఎంతో వేదన అనుభవించారు తండ్రి. అలాగే బాలవ్వ, అలాగే సురేష్ వాళ్ళ భార్య పిల్లలందరికీ తండ్రి మన తిరిగి వస్తాడు. దేవా వాళ్ళని ప్రార్థిస్తున్నాం. సంఘం ఎవ్వరు కూడా వారిని పొమ్మని చెప్పలేదు, కానీ వారి బంధువులు సైతం క్రియ ద్వారా కనుక క్రియలన్నీ రక్షింపజేసి ప్రభా మరోసారి దారి తెలిసి వారు వచ్చినట్టుగా చేయండి తండ్రి. అపార్థాలన్నీ తొలగించినందుకు వందనాలు. ఓ రుమం లేకిన దయ్యం శక్తులన్నీ ఆతాలను అడగలొట్టి మన హృదయం నిగ్రత అందరి కూడా దయచేయండి ప్రభా. మా పేరు గర్జుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన ద్వారా పని జరిగిస్తున్నాం కనుక నీకు ఎంతో వందనాలు. అలాగే మా చైర్పర్సన్ సత్యనారాయణ డాక్టర్ని కూడా దీవించండి. అలాగే సురేష్ వల్ల తోటి నాయన విలేకరులందరినీ కూడా పేరు పేపర్స్ దీవించండి. ఈ కృపను మీరందరినీ నిలిపి ఈ 2024 అందరికీ దీవెనకరంగా మార్చండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.